నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రోటమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈదర శివశంకర శాస్త్రి గారు, ప్రముఖ శ్రీ విద్య ఉపాసకులు. మరి ఆయనతో మాట్లాడి జ్యోతిషానికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ప్రస్తుత రోజుల్లో మనం చూసుకున్నట్లయితే జ్యోతిషం అనేది చాలా ఎక్కువగా విస్తరించిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ జ్యోతిషం అనేది ఎక్కువగా ఫలించట్లేదు. సో మీరు శ్రీ విద్య ఉపాసకులు కాబట్టి అసలు జ్యోతిషం అనేది ఎందుకు ఫలించట్లేదు అంటారు? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః ఆవంశవంశకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీబాలకృష్ణ గురుదేవపదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తిపుష్పై. బుద్ధిని ప్రేరేపణ చేసేదానికి మనం గాయత్రి ఉపాసన చేస్తాం. గాయత్రి మంత్రములోనే ధియో యోనః ప్రచోదయాత్ అని ఒక పదం ఉన్నది. ధి అంటే బుద్ధి, నా బుద్ధిని ప్రేరేపణ చేయి అని. అవి ఉపాసనలు. ఇంకా ఇటువంటి మంత్ర ఉపాసనలు కొన్ని ఉన్నాయి. పూర్వం రోజులలో జ్యోతిష్కులకు ఏదో ఒక ఉపాసన ఉండేది. ఆ ఉపాసన ఉండటం వల్ల అంటే ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని సాధించేవాళ్ళు. నియతంగా ఒక వ్రతముగా పెట్టుకొని ప్రతిరోజు జపము తపము చేసుకునేవాళ్ళు. దానివల్ల వాళ్ళ మనస్సుకు ఒక పవిత్రత ఏర్పడేది, ఒక పవిత్రమైన భావం ఉండేది. వాళ్ళు అబద్ధాలు చెప్పరు, అనవసరమైన మాటలు మాట్లాడరు, ఏ వస్తువు మీద అత్యాశ ఉండదు. వాళ్లకు తోచింది యథార్థము చెప్పేవాళ్ళు. ఆ చెప్పే దాంట్లో ఏమీ రాజకీయం ఉండేది కాదు. ఆ రకంగా వాళ్ళ వాక్కు పరిశుద్ధమై ఉండేది. దేవతా ఉపాసన బలము వాళ్లకు ఉండటం వల్ల ఎదుటి మనిషిని చూడంగానే లేక వాళ్ళ జన్మ కుండలి చూడంగానే వాళ్లకు మనస్సుకు ఏది తోస్తుందో, ఏదైతే ప్రేరేపణ జరుగుతుందో బుద్ధి, అది వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పటం వల్ల ఆ జరగబోయేది వీళ్ళ నోటెంబడి దానికై అదే వచ్చేది. అందువల్ల వాళ్ళు జ్యోతిషము చెప్తే అది నిజమయ్యేది. ఈ రోజులలో ఆ ఉపాసనలు పూర్తిగా నశించిపోయినాయి. జ్యోతిష్కులు ఎవ్వరూ పెద్ద ఉపాసకులుగా లేరు. అంటే ప్రజెంట్ ఉన్న జ్యోతిష్కులందరూ సాధారణంగా ఉపాసనాపరమైన స్థితిలో ఎక్కువగా లేరు. ఉంటే ఏదో కొద్దిగా నామమాత్రంగా చేసుకోవటమో అంతేగాని ఆ పవిత్రమైన భావము లేకపోవటం వల్ల మన నోటి నుంచి వచ్చేది సిద్ధవాక్కు కావటం లేదు. సిద్ధవాక్కు అంటే మనం చెప్పిన మాట సిద్ధించటం అని ఒక అర్థం కాదు. జరగబోయేదాన్ని మన నోటి వెంట రావటం సిద్ధవాక్కు. ఆ సిద్ధవాక్కు లేదు. అందువల్ల ఈ రోజులలో జ్యోతిష్ శాస్త్రం అనేది జ్యోతిష్కులు చెప్పినట్లుగా జరగటం లేదు. అది ముఖ్యమైన కారణం. మొట్టమొదటిది జ్యోతిష్కులకు ఎక్కువ అవసరమైంది ఏంటంటే దేవతానుగ్రహం. ఏదో ఒక దేవత యొక్క అనుగ్రహం ఉంటే మన నోట భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వస్తుంటాయి. ఉండేది ఆ 12 రాసులే, ఆ 9 గ్రహాలే. నేను చూసినవే, ఇంకొకరు చూసినవే, ఇంకో జ్యోతిష్కుడు చూసినవే. ఎట్లనైతే 64 గళ్ళల్లో చదరంగం ఆడుతామో మనము, అట్లనే ఈ 9 గ్రహాలు, ఈ 9 రాసులు, వీటి కాంబినేషన్తో వీడు ఆలోచన చేసి చెప్తుంటారు. ఆ ఆలోచన అనేది సక్రమమైన పంథాలో జరిగేదానికి దేవతానుగ్రహము కారణమవుతుంది. ఆ దేవతానుగ్రహము లోపించినప్పుడు మన బుద్ధిపూర్వకంగా ఏదైతే చెప్తామో అది జరగటం లేదు. ఇది ముఖ్యమైన కారణం. అంటే గురువుగారు, జ్యోతిషులకు ఖచ్చితంగా దేవతానుగ్రహం ఉంటుంది? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. దేవతానుగ్రహం కోసం మనం ఏం చేయాలి? ఏదో ఒక మంత్ర ఉపాసనలు, ఒక దేవతను పూజించటము, ఆ అనుగ్రహాన్ని పొందేదానికి చేయవలసిన పనులు చేయటం చేస్తే దేవతానుగ్రహం కలుగుతుంది. అది కలిగినప్పుడు తప్పు. ఒక్కొక్కసారి మా గురువు గారు ఉండేవారు, లగ్నం వేసేవాడు. ప్రశ్నకి ఎవరైనా వస్తే ఆ వచ్చిన సమయాన్ని బట్టి లగ్నం వేసేవాళ్ళు. ఆయనకు అప్పటికే 86-87 ఏళ్ల వయస్సు ఉండేది నా చిన్నతనం రోజులలో. అప్పుడు వృశ్చిక లగ్నము అని రాయబోయి పొరపాటున ధనుర్లగ్నం అని రాసుకునేవాడు. ఇట్లా కాగితం మీద వేసేటప్పుడు వృశ్చిక లగ్నము దగ్గర లా పెట్టుకుంటారు, అది ఒకటి అనుకొని కౌంట్ చేస్తారు. పొరపాటున ధనుర్లగ్నం అని రాసుకుంటాడు పక్కది. అప్పుడు వృశ్చిక లగ్నం ఏమైంది? వ్యయమైంది. ఫలితం చెప్పుకొని పోతుంటాడు. అవతలి వాళ్ళు కరెక్ట్ 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 అంటుంటారు. ఎట్లా మరి? అంతా తప్పు కావాలి కదా. దేవతానుగ్రహం వాడి నోటి నుంచి ఏది వస్తుందో అది కరెక్టే అయి ఉంటుంది.
గురువుగారు ఇప్పుడు మీరు అన్నారు కదా జ్యోతిష్లకు వచ్చేసి దేవతా అనుగ్రహం ఉంటేనే సో అందులో నుంచి వచ్చే వాక్ అనేది నిజమవుతుంది అనేసి అని. దేవతా అనుగ్రహం కాకుండా ఏంటంటే మనకి చదువుకున్న విద్య ఉంటుంది కదా శాస్త్రం పరంగా, సో అది పని చేయదంటారా మరి? పని చేయదా అంటే ఒక విషయాన్ని చూడాలి అంటే ఇప్పుడు పంచమ స్థానం సంతాన విషయం చూడాలి, 5వ స్థానాన్ని చూస్తాం. 5వ స్థానాన్ని చూసినప్పుడు 5వ స్థానాన్ని చూసే గ్రహాలు కానీ 5వ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ 5వ స్థానాన్ని ప్రభావితం చేసే ఇతర విషయాలు కానీ అన్నిటినీ కూలంకషంగా చూసి దాన్ని నిర్ణయం చేస్తాం. ఇది కాక జరుగుతున్న దశలు, దాన్ని దశానుకూలత అంటారు. సంతానం కలిగేదానికి ఆ దశానుకూలత ఉన్నదా, గ్రహానుకూలత, ఆ కలిగేదానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ఆ జాతకంలో అని దశానుకూలత గ్రహానుకూలత చూస్తాం. చూసి జరగబోయే గోచారం, జరగబోయి ప్రస్తుత దశలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఏ గ్రహము ఏ స్థితిలో నడుస్తున్నది అనేది కూడా చూసి నిశ్చయం చేస్తాం. ఇన్ని నిశ్చయం చేసేటప్పుడు, ఇన్ని విషయాలు నిశ్చయం చేసేటప్పుడు చేసి ఒక విషయం మీదికి రావాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోవటంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, చూస్తున్న గ్రహానికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఇక్కడ ఉన్న గ్రహానికి ప్రాధాన్యత ఇవ్వాలా, దశలకు ప్రాధాన్యత ఇవ్వాలా, లేక ఆరూఢం దానికి ప్రాధాన్యత ఇవ్వాలా. చూసే పద్ధతులలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారం ఏ పద్ధతిలో చూడాలి. ఇన్ని సమస్యలు అక్కడ ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉంటే మన మనస్సు దాని అంతటది ఏదో ఒక పద్ధతిలోకి వెళ్ళిపోతుంది, ఆ పద్ధతి నిజమవుతుంది. శాస్త్రం అనేక పద్ధతులు చెప్పింది, అందులో ఏ పద్ధతి అన్నప్పుడు దైవానుగ్రహం మన యందు గనక ఉన్నప్పుడు మనం ఆ పద్ధతికే వెళ్తాము, అప్పుడు అది మనం జరుగుతుంది. అందువల్ల దైవానుగ్రహమే అన్నిటికీ ప్రధానమైనది. ముఖ్యంగా జ్యోతిష్కుడికి దైవజ్ఞుడు అని పేరు. జ్యోతిష్కుడు దైవజ్ఞుడు అంటే దైవం దేవుడు, దేవుడి యొక్క అనుగ్రహంతో చెప్పేవాడు. దైవం అంటే భవిష్యత్తు అని, దాన్ని తెలిసినవాడు దైవజ్ఞుడు. భవిష్యత్తు తెలియాలంటే భగవద్ అనుగ్రహం ఉంటే కానీ భవిష్యత్తు చెప్పలేరు. అందువల్ల దైవజ్ఞులకు దైవం యొక్క సహాయం ఎక్కువ అవసరపడుతుంది శాస్త్రానికంటే కూడా. శాస్త్రము చాలా విశాలమైనది జ్యోతిష్ శాస్త్రం. అంత శాస్త్రాన్ని ఆ పరిజ్ఞానం సంపాదించుకొని కరెక్ట్ అయిన నిర్ణయానికి రావటం, ఈ పాయింట్ సరైనది, ఇన్ని పాయింట్లలో ఈ పాయింట్ మీదనే మనం చెప్పాలి అని ఒక నిర్ణయానికి రావటానికి బుద్ధి అవసరం. ఆ బుద్ధిని ప్రేరేపించేది దైవం. కాబట్టి ఆ దైవ ప్రేరణ ఉండటం వల్ల సక్రమమైన పంథాలో నడుస్తుంది, కాబట్టి అవి జరుగుతాయి. గురువుగారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళ ఫలితాలు ఎందుకు ఫలించట్లేదు అనే వాటి గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం అండి. మంచిదమ్మా, సంతోషం.